సి గారు నాకు 2013 మేలో నాకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ వచ్చింది. కళ్యాణ్ దుర్గం ఇచ్చారు నాకు. కళ్యాణ్ దుర్గం డిఈగా సార్ ఉన్నారు అప్పుడు. సార్ యాక్చువల్గా డిఈ కన్స్ట్రక్షన్ అడిషనల్ ఛార్జ్ ఉంది ఆయనకి కళ్యాణ్ దుర్గం. సార్కి ఫోన్ చేశాను, సార్ ఇట్లా నేను వస్తున్నాను సార్ జాయిన్ అవ్వడానికని. అప్పటి వరకు మాకు పరిచయం లేదు. శ్రీనివాస్, మా ఇల్లు గృహప్రవేశం ఉంది, అదే రోజు నువ్వు ఇక్కడికి వచ్చే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాయి, ఇక్కడే ఇచ్చేస్తాను, నీకు ఛార్జ్ ఇస్తాను, సిమ్ ఇస్తానంటే డైరెక్ట్గా సార్ ఇంటికే వెళ్ళాను. ఆ రోజు గృహప్రవేశం సార్ది అక్కడ అనంతపూర్లో. అప్పుడు ఛార్జ్ తీసుకున్నా ఆయన దగ్గర. ఆ తర్వాత నేను 6.5 years ఒకటే డిఈ పోస్ట్లో 6.5 years చేశాను అక్కడ కళ్యాణ్ దుర్గం. మళ్ళీ ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. సార్ అక్కడ డిఈ గుత్తి చేశారు, డిఈ టెక్నికల్ చేశారు, డిఈ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. సారు, నేను, ప్రభాకర్ సారు, రమేష్ సారు, ఇక్కడ శ్రీనివాసులు సార్ అనే రిటైర్ సిఈ గారు ఉన్నారు, ఆయన. చాలా అనంతపూర్లో పనిచేసిన అన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిచింది. నేను యాక్చువల్గా వెళ్ళడానికి ఎంత హెజిటేట్ చేశానో, అక్కడ అంత వర్కింగ్ కల్చర్ కానీ, ఆ పబ్లిక్ యొక్క ఎఫెక్షన్ కానీ. కళ్యాణ్ దుర్గం అంటే ప్యూర్లీ అగ్రికల్చరల్ డామినెంట్ డిస్ట్రిక్ట్. అది చాలా కొద్దిగా అనంతపూర్లో కొద్దిగా వెనుకబడిన ప్రాంతం. కాబట్టి ఆ 6 years నేను రైతులకి చాలా సర్వీస్ చేసి చాలా పొలిటికల్ లీడర్స్ దగ్గర కానీ రైతుల దగ్గర కానీ చాలా మంచి పేరు తెచ్చుకున్నా. దాంట్లో మా వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన సీనియర్స్ అందరూ కోఆపరేషన్ చాలా ఉండేది అక్కడ. సారు ఇప్పుడు నేను కూడా ఎప్పుడు చంద్రమోహన్ సారు కోపంగా ఉండడం ఎప్పుడూ చూడలే, చాలా కూల్గా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ సౌత్ పక్కనే కదా, ఇప్పుడు కూడా డైలీ టచ్లో ఉండేవారు సారు. సార్ నేను అంటుండేవాడిని, సార్ ఒకసారి అడగండి సార్, సిఎండి గారిని మీకు ఇస్తాడేమో అడగండి అంటే, మన ప్రయత్నం మనం చేద్దాం సీను, చూద్దాం ఏమవుతుందో అన్నారు. నేను కూడా అన్బిలీవబుల్, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. 1 day బిఫోర్ సార్కి ఇంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడంటే సారు సాయిబాబా భక్తులు కాబట్టే జరిగిందని అనుకోవాలి. సరే, ఎనీవే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ సార్కి చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని, ఫ్యామిలీతో బాగా గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను.